మీ తాతగారు, మీ ముత్తాత గారు అందరూ కూడా హ్మ్. వాళ్ళు హిందువులోనే పుట్టారు, హిందువులోనే పెరిగారు, హిందూ మతంలోనే చనిపోయారు. హ్మ్. వాళ్ళ కాలంలో క్రైస్తవ మతం గురించి తెలియదు. పాస్టర్ల గురించి, క్రిస్టియానిటీ, యేసుప్రభు తెలీదు. గురించి తెలియదు. సో, హ్మ్. ఇప్పుడు వాళ్ళు పరలోకానికెళ్లారా? నరకానికెళ్లారా? స్ట్రెయిట్‌గా చెప్పండి మేడం. అంటే మీరు నమ్మిన దాని ప్రకారం. నేను నమ్మిన దాని ప్రకారం నరకానికి వెళ్ళుంటారని అనుకుంటాను. వాళ్ళను ఎక్కడికో దుబాయ్‌కి అమ్మేసిండు, కిడ్నాపులు చేసిండు. వాళ్ళ మిస్సింగ్ కేసులు పడ్డాయి. వాళ్ళ పేరెంట్స్ అందరూ బాధపడ్డారు. రోడ్ల మీదకొచ్చి కొన్ని వందల మంది అమ్మాయిలు, వాళ్ళ ఫ్యామిలీలందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని బాధపడ్డారు. ఇవన్నీ చేసిన తర్వాత వాడు బాప్తీసం తీసుకొని యేసు దేవుడని చెప్పి నమ్మి 2 రోజుల ముందు చనిపోయిండు. ఇప్పుడు అతను హ్మ్. ఎక్కడికెళ్తాడు? ఇదంతా తెలియక చేసిన తప్పు కాబట్టి దేవుడు క్షమిస్తాడు. అతని వల్ల బలైన ఈ 100 మంది అమ్మాయిలు హిందువులు అనుకుందాం ఎగ్జాంపుల్. హ్మ్. వీళ్ళందరూ ఎక్కడికెళ్తారు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళరు, ఎళ్ళరు. నరకానికి వెళ్తారు. అంటే సో, ఇంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసిన వాడేమో బాప్తిజం తీసుకుంటే పరలోకానికెళ్తాడు. సో, హ్మ్. వాడి వల్ల బలైన ఈ అమ్మాయిలందరూ యేసు తెలియదు కాబట్టి వీళ్ళు నరకానికెళ్తారు. అంతే కదా! హ్మ్. అంతే. సో, ఇది దేవుడి నిర్ణయం. హ్మ్. ఇది ధర్మం. హ్మ్. అంతేనా? అంతే. సరే ఇప్పుడు మీ పాపని ఏదో చేరాంది చేసేసి వాడు ఏదో చంపేశాడు అనుకుందాం అంతే. తప్పుగా అలా అనుకుందాము. అలా జరగకూడదు నేను కూడా కోరుకుంటున్నాను. అలా చేసిన తర్వాత వాడు మరుసటి రోజు బాప్తిసం తీసుకొని చనిపోయిండు. హ్మ్. వాడెక్కడికెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. అంటే ఇప్పుడు మీ పాపని చేరాంది చేసినప్పటికి కూడా మీరు వాడిని క్షమిస్తారా? మీరు వాడిని క్షమిస్తారా? ఆల్రెడీ మా పాపకి ఆ! ఎవరో హిందూ అబ్బాయి వచ్చాడు. ఏదో హ్మ్. చేరాని చేసేసిండు. హ్మ్. చేరాని చేసేసిన తర్వాత వాడు అమ్మ ప్లీజ్ అమ్మ నన్ను క్షమించండి అమ్మ పొరపాటయిపోయింది. ఇంకెప్పుడు ఇలా చేయను అని అన్నాడనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? వాడికి మారు మనసు వచ్చేలాగా మరి ఆయన ఏం చెప్తున్నాడు? నేను తెలియక చేశాను తప్పు. ఇప్పుడు అంటే నేను వాడు చేసేటప్పుడు తెలిసి చేస్తాడండి. తెలిసి చేసి అంతా అయిపోయిన తర్వాత నన్ను క్షమించండమ్మా అన్నారు. అప్పుడేం చేస్తారు మీరు? క్షమించండి అమ్మంటే ఒక క్రైస్తవ కుటుంబంగా క్షమించాలి. అంటే మీరు మీ పాపను చేరాంది చేసినప్పటికి కూడా వాడిని మీరు క్షమించాలి. క్షమిస్తారు. సరే అండి. ఇప్పుడు మీ హస్బెండ్ గారికి తెలియకుండా మిమ్మల్ని ఏదో చేసేసారు అనుకుందాం ఒకడొచ్చి. ఉమ్, చేసేసి అమ్మ పొరపాటయిపోయింది నన్ను క్షమించండి అమ్మ మీ ఆయనకి చెప్పొద్దు అని అన్నాడనుకోండి. అప్పుడు ఉమ్, మీరు ఆయన కూడా క్షమిస్తారా మీ ఆయనకి చెప్పకుండా? క్షమిస్తారు. ఆయన క్షమాపణ అడిగినప్పుడు క్షమించాలండి, పెద్ద మనసు చేసుకొని. అంటే ఇప్పుడు మిమ్మల్ని అప్పుడు మీ ఆయనకి చెప్పొద్దు ప్లీజ్ ఇది అమ్మ. ఇదే ఘోరంగా చేసుకొని వెళ్ళాడు అనుకోండి, అట్లాంటి వాళ్ళు క్షమించరు మరి. ఇప్పుడు ఒక పని చేయండి. ఇప్పుడు మీరు ఏదో మీ ఇంట్లో ఒంటరిగా మీ ఆయన పనికి మీద బయటికెళ్లారండి. మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఉమ్, మీరు ఇంట్లో ఒంటరిగా ఉండడం వాడు ఎప్పటినుంచో కాపు కాసుకొని ఉన్నాడు. మీరు ఒంటరిగా ఉండడం చూశారు. ఉమ్, ఈమె ఒంటరిగా దొరికింది. వాళ్ళ ఆయన కూడా లేడని చెప్పేసి సడన్‌గా మీ ఇంట్లో దూరిండు. దూరి చేయరాంది చేసేసిండు. ఉమ్, చేసేసి అన్నీ రేప్ చేసేసి మిమ్మల్ని బలవంతంగా బలాత్కారం చేసేసి అమ్మ పొరపాటయిందమ్మా ప్లీజ్ అమ్మ క్షమించండి మీ ఆయనకేం చెప్పొద్దు అని అన్నాడనుకోండి. ఉమ్, మిమ్మల్ని బాగా రిక్వెస్ట్ చేశాడనుకోండి. అప్పుడు ఉమ్. మీరు క్షమిస్తారా? క్షమిస్తాము. అప్పుడు మీ ఆయనకి మీరేం చెప్పరా? చెప్పము. నువ్వు అసలు దేవుడిగా నన్ను నమ్మలేదు కదా! నీ జీవితం ఎంత నాశనం అయితే నాకెందుకు? నువ్వు నరకానికి వెళ్ళిపో అనడం అసలు ఇది శాడిస్టిక్ కాదా? సైకో కాదా? అసలు ఇంతకు మించిన క్రూరుడు, రాక్షసుడు మన హిందూ గ్రంథాలలో కూడా రాక్షసులు కూడా ఇంత క్రూరంగా ఉండరు కదా! రాక్షసులు కూడా కొంచెం నీతి, కొంచెం జాలి, దయ అనేది ఉంటది. వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా! కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా! రాక్షసులకు కూడా ఉంటాయి కదా! 100 మంది యేసు అమ్మాయిలు రేపులు ప్రభువారు చేసి, 100 మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసినోడు చనిపోయే ఒక్క రోజు ముందు బాప్తిసం తీసుకోపోతే పరలోకానికి వెళ్ళొచ్చు. అంటే అది వాడి మనుషులు. వల్ల బలి అయినటువంటి 100 మంది కుటుంబాలందరూ కూడా నరకంలో పడేస్తాడు అంటే అసలు ఇక్కడే మీకు మానవత్వం అనేది చచ్చిపోయిందా? మీకు, మీ దేవుడికి, మీ బైబిల్‌కు చచ్చిపోయిందా? అసలు మనిషేనా? ఒక మనిషి అంటే ఇప్పుడు రాక్షసులకు సైతం ఉన్నటువంటి ఎథిక్స్ ఈడు దేవుడని చెప్పినటువంటి వీడికి లేదా? ఆ! అమ్మ నమస్కారమండి. నేను ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను. నమస్తే. నాకు కొన్ని సందేహాలున్నాయి. ఉమ్, అంటే నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. దానికి మీరు సమాధానం చెప్తారా? ఉమ్, ఓకే అండి. థాంక్ యూ. ఫస్టొచ్చేసి యేసు ప్రభుని మీరు దేవుడుగా నమ్ముతున్నారు అంతే గదా! ఉమ్, ఇప్పుడు యేసు ప్రభుని దేవుడుగా నమ్మకుండా వేరే దేవుళ్ళని పూజించారనుకోండి. ఉమ్. చనిపోయినాక వాళ్ళ పరిస్థితేంటి? ఏమంటారు? ఇప్పుడు యేసు ప్రభుని దేవుడిగా పూజించకుండా ఉమ్. వేరే వాళ్ళని దేవుడిగా పూజించారనుకోండి. వాళ్ళ పరిస్థితేంటి చనిపోయిన తర్వాత? యేసు ప్రభుని దేవుడు అని నమ్ముకోకుండా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి పరలోక రాజ్యం అనేది అది బైబిల్లో రాయబడినది.
వాళ్ళు వచ్చి యోహాను మొదలుకొని యేసు ప్రభు ఇంకా మిగతా శిష్యులు చెప్పారు. ఓకే. అంటే చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభుని దేవుడుగా నమ్మకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? యేసు ప్రభుని దేవుడిగా నమ్మకపోతే ఒకటండి, మనకి పరలోకం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. ఓకే. నమ్మి నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారు నరకానికి శిక్షకి అర్హులవుతారు అనేది ఉన్నది. ఓకే. మనకి భగవద్గీత కానివ్వండి ఏదన్నా సరే సరే, ఇప్పుడు ఒకటి భగవద్గీత మనకు తెలియదులేండి. మనం భగవద్గీత వరకు వద్దు. మీకు బైబిల్ తెలుసు వద్దులేండి కాబట్టి కానీ అంటే మనం లేదండి. యేసు ప్రభు గురించి బైబిల్ గురించి మాత్రమే అడుగుదామండి. వేరే ఉమ్, ఏమొద్దు. అది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టడంలోనే క్రైస్తవులు పుట్టారా? లేదా మధ్యలో హిందూ మతంలో పుట్టి మధ్యలో మారిన వాళ్ళా? చాలు ఇది చెప్పాక ఇప్పుడు నరకం వైకుంఠం అనేది ఉంది కదా. మేడం ఇప్పుడు ఇప్పుడు వైకుంఠం వద్దు మేడం. మనకి హిందూ గ్రంథాలలో హిందూలో ఉన్నది ఏమీ ఆ, వద్దు. ఎందుకంటే అది కాదండి. మీరు నమ్మరు కదా. మీరు నమ్మరు కదా. మీరు నమ్మనప్పుడు వైకుంఠం వద్దు, కైలాసం వద్దు, స్వర్గం వద్దు, ఏమి వద్దు. అలా మనం కాదు బైబిల్ గురించి మన బైబిల్ గురించి మనం మీరు అది నమ్ముతున్నారా? మీరు వైకుంఠం ఉందని నమ్ముతారా? మీరు శివుని నమ్ముతారా? కృష్ణుని నమ్ముతారా? రాముని నమ్ముతారా? మీరు నమ్ముతారా? సార్ ఇది నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకి హిందూ పరంగా చూసినప్పుడు మనం యేసుప్రభు నమ్మకం ఉంది ఏమనుంది, వైకుంఠం అనే మాట చెప్తున్నారు కదా. ఆ, వైకుంఠం అన్నా పరలోకం అన్నా అంటే జీవికి ఒక సేఫ్టీ కోసము అనేది ఒక మార్గం ఉందని సరే మేడం. తెలుపుతున్నారు ఇప్పుడు ఆ పురాతన టాపిక్ కాలంలో. ఏమొద్దు. ఇప్పుడు నేను ఉమ్, మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే ప్రేమపూర్వకంగా అడుగుతాను. నాకు హిందూ గ్రంథాల గురించి తెలియదండి. నేను మీలాగా క్రిస్టియన్ మతంలో పుట్టినటువంటి వాడిని. ఒక ఉమ్, క్రైస్తవుడిగా నాకున్నటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అంతే. మనకు హిందూ గ్రంథాల గురించి ఏమీ వద్దు. ఎందుకంటే అది మీరు నమ్మరు. మీరు నమ్మనప్పుడు ఆ టాపిక్స్ మనకొద్దు. ఉమ్, ఉమ్. నాకు కూడా తెలియదు అసలు ఫస్ట్. నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మీరు హిందువుగా పుట్టి క్రైస్తవులుగా మారిన వాళ్ళా? లేదా ఫస్ట్ నుంచే మీరు క్రైస్తవంలోనే పుట్టారా మీరు? పుట్టిన వారికి ఎవరికైనా హిందువు క్రైస్తవు ముస్లిం అని ఉండదు కదండి. అదేనండి. పుట్టిన వారికి మీరు ఒక మనిషిగానే సరే మేడం. పుడతారు. మేడం అంటే మీరు హిందూ కుటుంబంలో పుట్టి తర్వాత క్రైస్తవులుగా మారిన వాళ్ళా? లేదా పుట్టడంలోనే క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళా ఫ్యామిలీ? అసలు హిందువు అంటే ఏంటండి? హిందువు అని మనం మేడం ఇప్పుడు అనుకుంటాము. ఇప్పుడు మీకు నేను అడిగిన ప్రశ్నకు స్ట్రైట్‌గా చెప్పండి మేడం. ఉమ్, హిందువైనా, క్రైస్తవమైనా, ఇస్లాం అయినా, బౌద్ధమైనా, జుడాయిజం అయినా, జైనమా ఇవన్నీ కూడా మతాలుగా భారత రాజ్యాంగం పరిగణించింది ఫస్ట్. ఉమ్, మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇవన్నీ కూడా రిలీజియన్స్. అది మతం అంటూ భూత పదమేం కాదు. ఉమ్, మీరు ఆచరించే మీ ఆచరణ వ్యవహారాల ప్రకారం మీరు క్రైస్తవులు. మీరు ఆచరించే మీ ఆచారాల వ్యవహారాల ప్రకారం మీరు హిందువులు అని చెప్పి రాజ్యాంగం కన్సిడర్ చేసింది కాబట్టి మీరు అవునన్నా, కాదన్నా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి కాబట్టి రాజ్యాంగబద్ధంగా మనం మాట్లాడుకుందాం. ఉమ్. మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళా? పుట్టడంలో హిందూ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళా? నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. ఓకే. అంటే మీ అమ్మగారు, మీ నాన్నగారు కూడా హిందువులా? క్రైస్తవులా? క్రైస్తవులే. అంటే వాళ్ళు ఖచ్చితంగా హిందువులుగా పుట్టి మధ్యలో మారిన వాళ్ళు అయ్యుంటారు గదా! వాళ్ళు గూడా పుట్టడంలో క్రైస్తవ కుటుంబంలో అయితే కాదు గదా! ఉమ్, ఉమ్. అంటే వాళ్ళు ఉమ్. అంటే వాళ్ళు అవునో కాదు నాకు పురాతన కాలం తెలియదు కానీ అంటే అమ్మ మీరు మాత్రం. మేడం మీరడిగింది మీ అమ్మ, మీ నాన్ననే. ఇంగా మీ తాత, ముత్తాత వరకు వెళ్ళలేదు. మీ అమ్మ, మీ నాన్నగారు ఇప్పుడు మా అమ్మగారున్నారు. ఉమ్, పుట్టడంలో హిందుత్వంలో పుట్టారు. మధ్యలో మారారు. పెళ్ళైనాక మా అమ్మ ఉమ్, క్రైస్తవురాలుగా మారింది. సో, ఉమ్, మన అమ్మ అట్లాగే మీ అమ్మ, మీ నాన్నగారు కూడా హిందువుగా పుట్టి మధ్యలో మారిన వాళ్ళై ఉండొచ్చు. ఉమ్, అట్లా మీరు ఉమ్, ఉండరు. అంటే ఎవరికైనా సహజం. ఇది అందరికీ అందరూ హిందువులే. క్రైస్తవులు ఈ మధ్య ఉమ్, వచ్చినాము గానీ అంతకుముందు అందరూ అంటే ఖచ్చితంగా మీ తాతగారు, మీ ముత్తాత గారు 100% హిందువులై ఉంటారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉమ్. వాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళు చనిపోయినారు కదా! వాళ్ళు ఇప్పుడు బైబిల్ ప్రకారంగా నరకంలో ఉంటారా? పరలోకంలో ఉంటారా? బైబిల్ ప్రకారంగా చెప్తే దేవుణ్ణి తెలక ముందు ఆయనకి వాళ్ళకి వేరే మరి తీర్పు ఉంటది అనుకుంటాను, నేను అనుకుంటున్నాను. అంటే మీరు అనుకోవడం ఏంటండి? ఇప్పుడు వాళ్ళు యేసుప్రభు అంటే ఎవరో తెలియక ముందు చనిపోయిన వాళ్ళకి అక్కడ ఒక తీర్పు ఉంటది. ఓకే. తెలిసి యేసుప్రభు తెలిసాక ఆయన యేసుప్రభు పలానా ఇది నమ్ముకుంటే పరలోకానికి వెళ్తామని బాప్తీసం తీసుకొని మరలా వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి. ఆ! మరలా కొత్త కొంతవరకు యేసుప్రభు నమ్మారు, తర్వాత మానేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి. మేడం అప్పుడు నాకు మరి ఆహ్, ఇదంతా కాదు. మీ తాతగారు, మీ ముత్తాత గారు అందరూ కూడా ఉమ్, వాళ్ళు హిందువులోనే పుట్టారు, హిందువులోనే పెరిగారు, హిందూ మతంలోనే చనిపోయారు. ఉమ్, వాళ్ళ కాలంలో క్రైస్తవ మతం గురించి తెలియదు. పాస్టర్‌ల గురించి, క్రిస్టియానిటీ యేసుక్రీస్తు తెలీదు. గురించి తెలియదు. సో, ఉమ్. ఇప్పుడు వాళ్ళు పరలోకానికెళ్లారా? నరకానికెళ్లారా? స్ట్రెయిట్‌గా చెప్పండి మేడం. అంటే మీరు నమ్మిన దాని ప్రకారం. నేను నమ్మిన దాని ప్రకారం నరకానికి వెళ్ళి ఉంటారని అనుకుంటాను.
అంటే మీ తాత, మీ ముత్తాత వాళ్ళందరూ నరకానికే. ఉమ్, అంటే వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా, వాళ్ళు దాన ధర్మాలు చేసినా, వాళ్ళ ఉమ్, జీవితం మొత్తంలో ఏ తప్పులు చేయకుండా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నరకానికేనా? ఉమ్, అంతే. అంతే. సో, అంటే వాళ్ళు నరకానికి ఎలా వెళ్తారు? అంటే అంటే వాళ్ళు యేసుప్రభు గురించి తెలుసుకోలేదు, బాప్తిసం తీసుకోలేదు కాబట్టి వాళ్ళు నరకానికెళ్తారు. ఉమ్, అంటే మీ తాత, మీ ముత్తాత, మీ ముత్తాత వాళ్ళ నాన్న అంటే మీ ముని ముత్తాత అంటే మీ పైన ఉన్న జనరేషన్స్ మొత్తం నరకానికేనా? అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకపోతే వాళ్ళకి తీర్పు అనేది ఉంటుంది అని నేను అంటాను. అంటే మీరు వాళ్ళకి ఏసై కోసం చెప్పిన వాళ్ళు లేరు అప్పుడు అదే మేడం. అనుకుంటా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టక ముందు గూడా మనుషులుండేవాళ్ళు. 5000 ఉమ్, ఇప్పుడు బైబిల్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే 5000 సంవత్సరాల నుంచి ఇప్పటికి 900,00,00,000 మంది జనాలున్నారు. ఉమ్. అంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినవారు. అంటే ఈ 3000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టక ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడికెళ్తారు? అప్పుడు కూడా యెహోవా దేవుడని ఆయన అప్పుడు యేసుప్రభు ఓకే. రాకముందు అంటే అప్పుడు ఉండేది కదా. ప్రపంచవ్యాప్తంగా యెహోవా దేవుడి గురించి తెలీదండి. ఒక ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే తెలుసు. మిగతా ప్రపంచంలో ఉన్న అందరికి యెహోవా గురించి తెలీదు. అంటే తెలియని వారికైతే నేను చెప్పట్లేదు, కానీ తెలియని వారికి అదే వాళ్ళకి ఒక మరి దేవుడు మాట్లాడతాడేమో వాళ్ళతోటని నేను అనుకుంటాను. అంటే నా మీరనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ ఆ, ముత్తాతతో ఆ, దేవుడు అంటే మీ తాత, మీ ముత్తాత, మీ ముత్తాత వాళ్ళతోటి కూడా దేవుడు మాట్లాడతాడా? లేదా వాళ్ళని స్ట్రెయిట్‌గా నరకంలోకి ఏసేస్తారా? మాట్లాడతాడు అనుకుంటాను. మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి యేసయ్య తెలియదు కదా, అందుకని మాట్లాడతాడు అనుకుంటాను. సరే. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లోకి వద్దాం. ఉమ్, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఉమ్, ఒక వ్యక్తి పేరు శ్రీనివాసులు అనుకుందాం. ఉమ్, అతనికి కొంచెం మతి స్థిమితం ఉంది. అంటే ఎక్కువగా అందరితో జనాలతో కలవడు. ఎక్కువ జనాలతో మాట్లాడడు. అతను అతని పనేదో అతను చేసుకుంటాడనమాట. ఒక వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి. ఉమ్, అతను ఎంత ఉంటే వచ్చిందంతా కూడా దాన ధర్మాలు చేస్తూనే ఉంటుంటాడు. ఉమ్, అతను బాగా రాముడు అంటే ఇష్టం అనుకోండి. రామ భక్తుడు. రాముడు బాగా పూజిస్తూ ఉంటాడు అనుకుందాం. ఉమ్, అతనికి యేసుక్రీస్తు గురించి చెప్పినా గూడా అతను వినలేదని అనుకుందాం. ఉమ్, యేసుక్రీస్తు గురించి చెప్పినా వద్దని చెప్పి అనుకోని, ఆ రామభక్తుడు తన దాన ధర్మాలు చేస్తున్నాడు. మంచిగా జీవించాడు. ఎవరికీ ఏ అపకారం చేయలేదు. అతను నాన్ వెజ్ గూడా తినడు. చిన్న జీవి కూడా అపకారం చేయలేదు. అతను 30 ఏళ్ల వయసులో చనిపోయాడనుకుందాం. ఉమ్. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికెళ్తాడు బైబిల్ ప్రకారంగా? మరి ఆయన రాముడు నమ్మాడు కదండి. అవునండి. అవును. అవును. రాముడు నమ్ముకుంటే రాముడి దగ్గర మరి ఆయనకి నమ్ముతున్నారు కదా, ఆయన ఆయన దగ్గర రాముడు ఉండి రామ మరి భక్తుడండి. అతనికి ఆయన యేసుక్రీస్తు గురించి ఎవరో చెప్పినా అతను వినలేదు, పట్టించుకోలేదు. అతను రాముడు చిన్నప్పటి నుంచి రామ భక్తిలో ఉన్నాడు కాబట్టి, రాముడిని విశ్వసిస్తూ ఉన్నాడు కాబట్టి, రాముని వదలలేకపోయాడు కాబట్టి, ఎవరు వచ్చి చెప్పినా కూడా వినలేదు అని అనుకుందాం. అనుకోని కానీ అతను ఏ చిన్న జీవికి కూడా అపకారం చేయలేదు. తన జీవితంలో అసలు ఎవరితో మాట్లాడేవాడు కాదు. అతని పని అతను చూసుకునేవాడు. ఉన్న దాంట్లో ఆస్తి కూడా దాన ధర్మాలు చేసిండు. అనుకోకుండా చనిపోయిండు. హార్ట్ అటాక్ వచ్చి ఏదో చనిపోయాడు అని అనుకుందాం. ఇప్పుడు అతను బైబిల్ ప్రకారంగా ఎక్కడికెళ్తారు? అదే సార్ నేను అంటున్నాను. యేసు ప్రభు అయితే ఇది చెప్పారు, ఇది అదే, అదే, చెప్పారు. అదే, అదే ఏమని చెప్పాడు? అంటే మీ నమ్మకం ఏంటి? అతను ఎక్కడికెళ్తాడన్న శ్రీనివాస్ అనే వ్యక్తి నేను ఎక్కడికెళ్తారని? నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను. హ్మ్. యేసు ప్రభు ఇది చెప్పారు, నన్ను వెంబడిస్తే పరలోక రాజ్యం వస్తుంది అన్నారు కదా. అవును. యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళకి పరలోక రాజ్యం వస్తుంది అన్నారు. యేసు హ్మ్. ప్రభు చెప్పినప్పటికీ నమ్మకపోతే మీకు నరకం అని చెప్పారు. హ్మ్. అయితే ఈయన చెప్పారు, యేసు ప్రభు వారు పరలోకం ఉందని చెప్పారు. హ్మ్. రాముడు ఏం చెప్పారు? హ్మ్. మేడం ఇప్పుడు రాముడు ఏం చెప్పారు? రామాయణం ఏం చెప్పింది మనకు అనవసరం మేడం. అది తర్వాత సెకండరీ. మీరు ఏం నమ్ముతున్నారు? మీ బైబిల్ ప్రకారంగా మీ నమ్మకం ఏంటి? ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి రామభక్తుడు అని అనుకుందాము. మీ మీ దృష్టిలో రాముడు దేవుడు కాదు గదా! ఆ, అసలు మీ దృష్టిలో రాముడు ఎవరు? రాముడు రాజు. రాజు. అంటే మీ దృష్టిలో రాజు. దేవుడైతే కాదు గదా! ఉమ్. తీర్పులు యేసయ్య తెచ్చేవారైతే కాదు దేవుడు గదా! కాదు. ఆ! యేసయ్య దేవుడు కాదు. యేసయ్య గూడా దేవుడు గాదు. కాదు. మరి దేవుని యేసయ్య ఎవరు? యేసు ప్రభు వారు తండ్రి కుమార దేవుడు పంపించినటువంటి ఒక మనిషి. అసలు దేవుడెవరు? దేవుడు యెహోవా. అంటే ఇప్పుడు మనం యెహోవాని నమ్ముకోవాలా? యేసు నమ్ముకోవాలా? యేసు ద్వారా వెళ్తాము. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎవరిని మనం అంటే ఎవరి దగ్గరికి ఇప్పుడు ఓన్లీ యెహోవా దేవుడుగా నమ్మితే యెహోవాను మాత్రమే పూజిస్తే పరలోకానికెళ్తారా? ఉమ్. అంటే ఇప్పుడు యేసుతో పని లేదు. యేసుతో పని ఉంది. భూమికి ఆకాశానికి మధ్యవర్తి. మధ్యవర్తి అంటే ఈ భూమికి, ఆకాశానికి మధ్యలో ఉంటారా? ఉమ్. సరే. ఓకే. ఓ పని చేద్దాం. ఇప్పుడు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కడికెళ్తారు? మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవ్వకుండా అతను రాముడు ఏదో మీరు రాజు అంటున్నారు. అతను దేవుడు అని అనుకోని భావించి
పూజించాడు. ఇప్పుడు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్తారు బైబిల్ ప్రకారంగా? శ్రీనివాసాన్ని ఎత్తి ఎందుకు యేసుప్రభు నమ్మలేదు? పరలోకం మేడం ఉందన్నా నమ్మలేదు మేడం కాబట్టి అతనికి తెలియదండి. అతని చెప్పిన వినిపించుకోలేదు. అతను వినిపించుకోలేదు. పుట్టడంలోనే అదేనండి. అతను పుట్టడంలోనే రామభక్తితో పుట్టాడు కాబట్టి, రాముని విశ్వసిస్తూ వాళ్ళ అమ్మ నాన్నలు రాముడే దేవుడు అని చెప్పి ఉన్నారు కాబట్టి అలాగే పెరిగాడని అనుకుందాం ఎగ్జాంపుల్. ఆయన రాముడు నాకు ఎక్కడికో తీసుకెళ్తాడు అని నమ్మారు కాబట్టి మేడం ఇప్పుడు అతని రాముడు ఎక్కడికి తీసుకెళ్తాడు? మీ దృష్టిలో రాముడు రాజు అని అన్నప్పుడు అది అక్కడే ఆ టాపిక్ అక్కడే వదిలేద్దాం. ఆయన దేవుడు అయితే మీ దృష్టిలో కాదు కదా. మీరు ఏమని అనుకుంటున్నారు? అంటే మీ ఆలోచన ఏంటి? అతను ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి మీరు అనుకుంటే అది కూడా చెప్పండి. శ్రీనివాస్ అనే వ్యక్తి పరలోకమా తప్పనిసరిగా నరకమా? నరకానికి వెళ్తాడు. ఆ? తప్పనిసరిగా నరకానికి వెళ్తాడు. ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. అది మనకు కావాలి. అతను అంటే ఇప్పుడు అతను రాముని నమ్ముకున్నా, ఎన్ని మంచి పనులు చేసినా, ఏ జీవికి ఉపయోగం అపకారం చేయకపోయినా జస్ట్ యేసు దేవుడుగా నమ్మలేదు కాబట్టి అతను నరకానికి వెళ్తాడు. అంతే కదా? సరే మేడం. ఓకే. రైట్. బాగుంది. మీరు ఇప్పుడు చెప్పింది ఇలా నాకు ఆన్సర్ వస్తే బాగుంది. ఓకే. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు మేడం. ఇంకొక వ్యక్తి పేరు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనుకుందాం. ఈ రాజేష్ అనే వ్యక్తి తన జీవితంలో ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసేసిండు. అమ్మాయిలను అసభ్యకరంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి చట్టానికి దొరకకుండా ఎంతో మంది జీవితాలు నాశనం చేశాడు అనుకుందాం. అనుకొని అట్లా వాడి వల్ల కొన్ని వందలాది మంది అమ్మాయిలు జీవితాలు నాశనం అయిపోయినాయి. కొన్ని వందల కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చాయి. వాడు ఏ పోలీసులకు ఏ చట్టానికి దొరకలేదు. వాడు చనిపోయే ముందు ఒక 2 రోజులు చనిపోయే ముందు యేసు దేవుడుగా నమ్మి బాప్తిజం తీసుకొని పశ్చాత్తాపపడ్డాడు అని అనుకుందాం. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తాడు బైబిల్ ప్రకారంగా? ఆయన పూర్తిగా యేసుప్రభు నేను చేసినవన్నీ తప్పులు అని పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, అది క్షమిస్తాడు దేవుడు. అంటే వాడు 100 మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసినా, కొన్ని వందల కుటుంబాలు రోడ్లకి ఇచ్చినా కూడా జస్ట్ యేసు దేవుడుగా నమ్మి బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి అతను పరలోకానికి వెళ్తాడా? మీరు చెప్పేదానికి నేను ఆన్సర్ చెప్తాను. చెప్పండి. ఏదైతే ఆ రాజేష్ అన్ని వ్యక్తి ఉన్నారు, ఇంతకుముందు యేసుప్రభు కోసం విన్నారు. ఇంతకుముందు యేసుప్రభు అతనికి ఎవరు తెలియదండి. అసలు అతను యేసుప్రభు తెలియదు, ఏ దేవుడు తెలియదు కాబట్టి అతను 50 ఏళ్ళు జీవించాడండి. 50 ఏళ్లలో కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు. యేసయ్య కోసం ఆయనకి ఎప్పుడూ తెలియదు. అంటే అతనికి తెలిసింది చనిపోయి 2 రోజుల ముందు తెలిసింది. 2 రోజుల ముందు చనిపోతాడు అని అనంగా అప్పుడు యేసుక్రీస్తు గురించి తెలుసుకొని బాప్తిజం తీసుకొని దేవుడా నా పాపములన్నీ క్షమించు అని చెప్పేసి అని యేసు ప్రభు పశ్చాత్తాప పడ్డాడు అనమాట. కానీ వాడు ఆ పశ్చాత్తాప పడక ముందు, వాడు బాప్తిజం తీసుకోక ముందు సుమారుగా ఒక 100 మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసాడు. వాళ్ళను ఎక్కడికో దుబాయ్‌కి అమ్మేసిండు, కిడ్నాపులు చేసిండు. వాళ్ళ మిస్సింగ్ కేసులు పడ్డాయి. వాళ్ళ పేరెంట్స్ అందరూ బాధపడ్డారు. రోడ్ల మీదకి వచ్చి కొన్ని వందల మంది అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని బాధపడ్డారు. ఇవన్నీ చేసిన తర్వాత వాడు బాప్తిజం తీసుకొని యేసు దేవుడు అని చెప్పి నమ్మి 2 రోజుల ముందు చనిపోయాడు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తాడు? ఇదంతా తెలియక చేసిన తప్పు కాబట్టి దేవుడు క్షమిస్తాడు. అంటే ఈ 50 ఏళ్లలో ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసినా కూడా తెలియక చేసిన తప్పుగా క్షమించి అతను పరలోకానికి తీసుకెళ్తాడు. అంతే కదా? తెలియక చేసిన తప్పు. అదేంటి 50 అంటే తెలిసిండు అప్పుడు చేసేటప్పుడు తెలుసు అతనికి. తెలిస్తే అది వ్యాపారం. అంటే అతనికి ఏంటంటే వ్యాపారం అండి. అమ్మాయిలు కిడ్నాప్ చేసి దుబాయ్‌కి అమ్మడం అతని వ్యాపారం. కానీ యేసయ్య తెలియక ముందు అట్లా కొన్ని వందల మంది అమ్మాయిలు నాశనం చేసి తర్వాత యేసయ్య గురించి తెలుసుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకున్న 2వ రోజు చనిపోయిండు. అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండే అని అనుకుందాం. ఇప్పుడు అతను పరలోకానికే. అది పూర్తిగా విశ్వాసంతో ఆయన నమ్ముకుంటే తీసుకెళ్తారు పరలోకానికి. అతని వల్ల బలైన ఈ 100 మంది అమ్మాయిలు హిందువులు అనుకుందాం ఎగ్జాంపుల్. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళరు, నరకానికి. అంటే సో ఇంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసిన వాడేమో బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళ్తాడు. సో వాడి వల్ల బలైన ఈ అమ్మాయిలందరూ యేసు తెలియదు కాబట్టి వీళ్ళు నరకానికి వెళ్తారు. అంతే కదా? అంతే. సో ఇది దేవుడి నిర్ణయం, ఇది ధర్మం. అంతేనా? అంతే. ఇది దేవుడి నిర్ణయము, ఇది ధర్మము. ఇది నిజాయితీగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఒక దేవుడి నిర్ణయం ఇలా ఉంటుందా? ఉంటుంది. ఆయన తెలక ముందు చేసిన తప్పులు ఆయన తెలుసండి. 50 ఏళ్ల వయసు అంటే చిన్న పిల్లడి వయసు కాదు కదా. ఎవరో తెలియకుండా చేస్తారు కాబట్టి క్షమిస్తాడు. ఈ 100 మంది అమ్మాయిలు 100 మంది అమ్మాయిలు చిన్న పిల్లలు అండి. వాళ్ళకు 10-12 ఏళ్ళు ఉంటాయి అనుకుందాం. మైనర్ అమ్మాయిలు అనుకుందాం. 16, 13, 14 మైనర్ అమ్మాయిలు అనుకుందాం.
కానీ వాళ్ళందరూ హిందువులే. వాళ్ళందరూ హిందువులే. ఏం తెలియదు వాళ్ళకి, అసలు ప్రపంచమే తెలియదు. వాళ్ళు మైనర్ గా ఉండగానే వీడికి కిడ్నాపులు చేసి దుబాయ్ చేతులకు అమ్మేసిండు, వాళ్ళ జీవితాలు నాశనం చేసేసిండు. సో ఈ అమ్మాయిలందరూ ఎక్కడికి వెళ్తారు మరి? వీళ్ళందరూ కూడా యేసని నమ్ముకుంటే వీళ్ళు దేవుడు క్షమిస్తాడు, లేదంటే వీళ్ళు నరకం. నమ్ముకోలే, వాళ్ళకి తెలియదండి. ఫస్ట్ వాళ్ళకి 10-12 ఏళ్ల వయసు మైనర్ అమ్మాయిలు ఉన్నప్పుడే, వాళ్ళ ప్రపంచం తెలియనప్పుడే వీడి కిడ్నాపులు చేసి దుబాయ్‌కో ఎక్కడికో అమ్మేసిండు. ఉమ్. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వీళ్ళైనా ఆయనైనా యేసుప్రభుని నమ్మకపోతే నరకానికి. ఆయన గురించి పక్కన పెట్టండి. ఆయన మీరు పరలోకం అని చెప్పారు. ఉమ్. వీళ్ళు మైనర్ అండి, తెలియదు వీళ్ళకు. 13-14 ఏళ్ళ అంటే మైనర్. ఇప్పుడు మన భారతదేశ చట్ట ప్రకారము మైనర్ అమ్మాయిలకు ఏదైనా చేస్తే వాళ్ళ ఇష్ట ప్రకారం చేసినా కూడా పోక్సో కింద వాళ్ళని ఇంకా కఠినంగా శిక్షిస్తారన్నమాట. ఉమ్. సో ఇక్కడ వీళ్ళ మైనర్ కూడా చూడకుండా యేసుప్రభు తీసుకొని నరకంలో పడేసాడా? యేసుప్రభు వారు తీసుకెళ్తారు, వీళ్ళు చేసిన దాన్ని బట్టి వీళ్ళు నరకానికి వెళ్తారు. అంటే వీళ్ళు ఏం చేయలేదండి యేసుప్రభు పాపం. వారికి అసలు వీళ్ళు ఏం చేయలేదు. వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, అప్పుడే కాలేజీలకు వెళ్తున్నారు. అనుకోకుండా వీడు వచ్చి కిడ్నాపులు చేసేసి వాళ్ళ పేరెంట్స్ నుంచి దూరం చేసి మన ఇండియా బోర్డర్ ను దాటించేసి ఎక్కడో షిప్పులలోకి ఎక్కించి దుబాయ్కి అమ్మిండనమాట. ఉమ్. అమ్మి అక్కడ వాళ్ళు పాపం నరకం అనుభవించి అక్కడ వాళ్ళు చనిపోయినరు. అయితే అక్కడ చిన్నపిల్లలకి ఒక తీర్పు ఉంటదండి. వాళ్ళకి ఏం తీర్పు ఉంటుంది? ఆ చిన్నపిల్లలకి అయితే దేవుడు చిన్నపిల్లల్ని యేసుప్రభు వారు అన్నారు ఆటంకపరచొద్దు అన్నారు. కాబట్టి ఏదైతే 12 సంవత్సరాలకి మించిపోని పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ పరలోక రాజ్యం. అంటే 13-14 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు 12 కాదు, 13-14 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. ఊహ తెలిసిన పిల్లలు ప్రపంచం కోసం తెలుసు కాబట్టి వాళ్ళకి అన్నిది ఇంకా లోకంతో పని ఉంటది కాబట్టి వాళ్ళకి నరకం ఉంటది. అంటే ఇప్పుడు అంటే వాడి వల్ల బలైన అమ్మాయిలందరూ నరకానికి వెళ్తారు, వాడేమో బాప్తిసం తీసుకుని పరలోకానికి వెళ్తారు. అంతే కదా? అంతే మరి, ఆయనకి తెలియక చేసిన తప్పు. అది సరే, ఓకేనండి. ఇది బాగుందండి. అసలు ఇంత మంచి దేవుడు ఉండడం అంటే చాలా బాగుంది. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరున్నారండి, మీకు పిల్లలు ఉన్నారా? అంటే ఆడపిల్లల మగ పిల్లల మీకు? పాప బాబు. పాప బాబు. అంటే మీ పాప నాకు చెల్లెలతో సమానం అండి. ఇప్పుడు ఇదే విధంగా మీ పాప జీవితంలో జరిగింది అనుకోండి, ఇప్పుడు మీ పాపను నరకంలో తీసుకెళ్తే మీరు అంగీకరిస్తారా? పాప అప్పుడు దేవుడు నమ్ముకోలేదనుకోండి, అదే అత్యాచారం చేస్తారు. పాప మీద ఎవరైనా అత్యాచారం ఇప్పుడు చేస్తారు. మీ పాప ఫస్ట్ నా చెల్లె లాంటిదండి. తప్పు అనుకోకూడదు. బయట ఎక్కడో వద్దు, మన కుటుంబంలో చూద్దాం. మీ పాపను ఒకడు చెయ్యరాంది చేశాడండి. చేసేసి మీ పాప జీవితం నాశనం అయిపోయింది. అసలు చనిపోయింది. ఆ మాట సారీ దయచేసి క్షమించండి. చేయరాంది దయచేసి క్షమించండి. ఐఎమ్ రియల్లీ సార్. నా చెల్లెలు క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఓకే. అసలు మనసులో కూడా మిమ్మల్ని తిట్టుకోను. సరేనండి, క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే దేవుడి నిర్ణయం ఏందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో. అందుకని సరే, ఇప్పుడు మీ పాపని ఏదో చేయరాంది చేసేసి వాడు ఏదో చంపేశాడు అనుకుందాం, అంతే. తప్పుగా అలా అనుకుందాము, అలా జరగకూడదు, నేను కూడా కోరుకుంటున్నాను. అలా చేసిన తర్వాత వాడు మరుసటి రోజు బాప్తిసం తీసుకొని చనిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. అంటే ఇప్పుడు మీ పాపని చేయరాంది చేసినప్పటికీ కూడా మీరు వాడిని క్షమిస్తారా? ఆల్రెడీ మా పాపకి హిందువులకి పెళ్లి చేస్తాము. ఓహో, మీ పాపకి పెళ్లి కూడా అయిపోయిందా? పెళ్లి చేస్తే ఆ అబ్బాయి అమ్మ నాన్న ఇచ్చేసి వాళ్ళు మతం వేరే మన మతం వేరే అనేసి అంటే ఈ అబ్బాయి ఇష్టపూర్వకంగా చేసుకున్నాడు రిజిస్టర్ మ్యారేజ్. తర్వాత వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఇష్టం పొంది చేసి ఫోర్స్ పెట్టాడు. సరే, నీకు అమ్మ నాన్న ఇష్ట ప్రకారంగా నువ్వు అనుకుంటే నీ భార్య కావాలనుకుంటే ఆమెతో ఉండు, లేదంటే నీ అమ్మ నాన్నని నేను ప్రేమిస్తున్నాను అంటే మేము హింసించము, వదిలేసేయని చెప్తాము. కాబట్టి మీరు ఇప్పుడు ఏమైంది? మీ పాప హిందూగా ఉందా, క్రిస్టియన్గా ఉందా? మా పాప క్రిస్టియన్. మీ అల్లుడు హిందూ. అంటే ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? లేదు, వదిలేశాడు. ఇప్పుడు మీ పెళ్లి కోర్టు గానీ అక్కడ తీర్పు గానీ వెళ్ళలేదు. రిజిస్టర్ మ్యారేజ్. మేము రిజిస్టర్ మ్యారేజ్ ఎంత బలం ఉంటుంది మీకు తెలుసు. అవునవునవును. కోర్టు ద్వారా క్షమించి ఒగ్గిస్తాం అంతే. అంటే వాడు ఏం చేశాడు మీ పాపని? పెళ్లి చేసుకొని వదిలేశాడు. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీ పాప ఇంకో పెళ్లి చేయట్లేదా? లేదు, చేసుకొని అంటుంది. ఎంత వయసు ఉందండి పాపది? అవునా. ఉద్యోగం ఏమైనా చేస్తుందా? జాబ్ ఏమైనా చేస్తుంది.
ఎక్కడ చేస్తుందండి? మీరు అన్నట్లుగా వాళ్ళందరూ హిందువులే, కానీ పాపను విమర్శించరు. ఆ, ఇంకా మంచిగానే చూస్తున్నారు. మేమైతే మా అమ్మ వాళ్ళ ఏమన్నారంటే బంధువులు మిత్రులు, రిజిస్టర్ మ్యారేజ్ కదా, కేసు ఇచ్చు కదా, అదంటే మన కేసుల వరకు వద్దు, క్షమించాము, వాళ్ళకి హ్యాపీగా ఒగ్గేసాము, వాళ్ళు బ్రతకనియ్యు, మన ద్వారా ఒకరు సంతోషంగా ఉండడమే కావాలి కానీ మన ద్వారా అంటే ఇప్పుడు 10 వాడు మందిని మీ పాప జీవితాన్ని నాశనం చేసినా కూడా మీరు వాడిని క్షమించారు. వాడు హిందువు కదా, క్షమించారా? క్షమించేసాం అంతే. మరి క్షమించకపోతే తగు పెట్టాలి, కేసు వేయాలి కదయ్యా. ఓకే. అంటే మీరు తగు మనుషులు అవసరం లేదు, కేసు వేస్తే సరిపోద్ది. సరే, ఇప్పుడు మీ పాపను ఎవడో తెలిసి వచ్చి ఏదో రేపు చేశాడు అనుకుందాం, ఏదో చేసింది అనుకుందాం. ఉం. ఇప్పుడు వాడిని మీరు క్షమిస్తారా? వాడు తెలిసి ఎస్ఐను తెలిసి అలాంటి తప్పుడు పనులు ఇప్పుడు చేసి తెలిసి చేసిండు, చేసిన తర్వాత అమ్మ నన్ను క్షమించండి అమ్మ ప్లీజ్, కేసులు ఏం పెట్టద్దని అన్నాడు, బతిలాడిండు, అప్పుడేం చేస్తారు మీరు? అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మామూలుగా వచ్చేదానికైతే మేము ఇచ్చేస్తాము. మామూలుగా వచ్చిన దానికి ఏం ఇస్తారు? అంటే హిందువుడు ఎవడో వాడు ఏదో తప్పు అంటే ఇప్పుడు చేస్తాడు, వాడు రేప్ చేసినట్టు కూడా హిందూ క్రిస్టియన్ చూస్తారా? హిందూ క్రిస్టియన్ అని కాదండి, హిందువుడు ఎవడో తప్పు చేశాడంటే క్షమిస్తాం గాని, ఇప్పుడు రేపు అనేది పక్కన పెట్టండి. ఈయన పెళ్లి కోసం మాట్లాడుతున్నాను నేను, ఆమెకి ఆల్రెడీ మేము హింసించకూడదు. ఇప్పుడు మీ పాపది పెళ్లి అయిపోయిందండి, మీ పాపని ఇప్పుడు అతను వదిలేశాడు, పెళ్లి చేసుకోవడం అంతా మీ పర్సనల్ విషయాలు చెప్పారు. అది మీ పర్సనల్ విషయాల గురించి నేను మరీ ఎక్కువ అడగాలని కూడా నాకు లేదు. కానీ ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మీ పాపని ఎవరో ఒక హిందూ అబ్బాయి వచ్చాడండి, ఏదో చేరాని చేసేసిండు. చేరాని చేసేసిన తర్వాత వాడు అమ్మ ప్లీజ్ అమ్మ నన్ను క్షమించండి అమ్మ, పొరపాటు అయిపోయింది, ఎప్పుడు ఇలా చేయను అని అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? వాడికి మారు మనసు వచ్చేలాగా మరి ఆయన ఏం చెప్తున్నాడు, నేను తెలియక చేశాను తప్పు, ఇప్పుడు నేను చేసేటప్పుడు తెలిసి చేస్తాడండి, తెలిసి చేసి అంత అయిపోయిన తర్వాత నన్ను క్షమించండి అన్నారు, అప్పుడేం చేస్తారు మీరు? క్షమించండి అమ్మంటే ఒక క్రైస్తవ కుటుంబంగా క్షమించాలి. అంటే మీరు మీ పాపను చేరాంది చేసినప్పటికీ కూడా క్షమిస్తారు. ఇవన్నీ మణిపూర్ మీరు చూసారు కదా, అంత జరిగింది. పోనీ మీ మీద జరిగింది అనుకోండి, మీ పాపకి మీద కాదు, మీ మీద ఎవడో వచ్చి ఏదో చేశాడు అనుకోండి, మీకు మీ హస్బెండ్ ఉన్నారండి? ఉన్నారా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సరే అండి, ఇప్పుడు మీ హస్బెండ్ గారికి తెలియకుండా మిమ్మల్ని ఏదో చేసేసారు అనుకుందాం, ఒకడు వచ్చి చేసేసి అమ్మ పొరపాటు అయిపోయిందా నన్ను క్షమించండి అమ్మ, మీ ఆయనకి చెప్పొద్దు అని అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆయన కూడా క్షమిస్తారా మీ ఆయనకు చెప్పకుండా? క్షమిస్తారు. ఆయన క్షమాపణ అడిగినప్పుడు క్షమించాలండి, పెద్ద మనసు చేసుకొని. అంటే ఇప్పుడు మిమ్మల్ని అప్పుడు మీ ఆయనకు చెప్పొద్దు ఇదే ఘోరంగా చేసుకొని వెళ్ళాడు అనుకోండి, అట్లాంటి వాళ్ళు క్షమించరు. మరి ఇప్పుడు ఒక పని చేయండి, ఇప్పుడు మీరు ఏదో మీ ఇంట్లో ఒంటరిగా మీ ఆయన పనికి మీద బయటికి వెళ్ళారండి, మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. మీరు ఇంట్లో ఒంటరిగా ఉండడం, వాడు ఎప్పటి నుంచో కాపు కాసుకొని ఉన్నాడు, మీరు ఒంటరిగా ఉండడం చూశారు, ఏమో ఒంటరిగా దొరికింది, వాళ్ళ ఆయన కూడా లేడని చెప్పేసి సడన్ గా మీ ఇంట్లో దూరి చేయరాంది చేసేసిండు, చేసేసి అన్ని రేప్ చేసేసి మిమ్మల్ని బలవంతంగా బలాత్కారం చేసేసి అమ్మ పొరపాటు అయిందమ్మా ప్లీజ్ అమ్మ క్షమించండి, మీ ఆయనకి ఏం చెప్పొద్దు అని అన్నాడు అనుకోండి, మిమ్మల్ని బాగా రిక్వెస్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు మీరు క్షమిస్తారా? క్షమిస్తాము. అప్పుడు మీ ఆయనకి మీరేం చెప్పరా? చెప్పము. క్షమిస్తారు. కాబట్టి తెలిసినా కూడా క్షమిస్తారు. ఆడు తెలిసి చేస్తే క్షమించరు కదా, తెలియక చేస్తే క్షమిస్తారు. ఓకే 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 సరే, వాడు మళ్ళీ రెండోసారి వచ్చి కూడా చేశాడు అనుకుందాం, రెండోసారి వచ్చి చేస్తే అది అవకాశంగా తీసుకుంటే అలాంటి వాళ్ళు క్షమించారు. సరే, ఇప్పుడు రెండోసారి కూడా వచ్చి చేసి అమ్మ పొరపాటు అయిందమ్మా ప్లీజ్ అమ్మ, ఎప్పుడు చేయనమ్మా, ఇదే లాస్ట్ అమ్మ, ఇంకెప్పుడు మీ ఆయనకి చెప్పొద్దమ్మా, ఒకసారి క్షమించాను అంటే క్షమిస్తారా? అప్పుడు క్షమించరు కదా. అంటే అప్పుడు కూడా క్షమించారా? అప్పుడు క్షమించరు కదా. అంటే ఇప్పుడు 2 సార్లు చేసినా మీరు క్షమిస్తారు. ఇప్పుడు ఆడ కొట్టాడు తిట్టాడు అనుకోండి, కొట్టలేదు తిట్టలేదు, వాడు వచ్చి వాడు మిమ్మల్ని వాడి పనేదో వాడు చేసుకున్నాడు, అంటే వాడు మీ మీద క్రష్ ఉందండి, మీరంటే ఇష్టం అనుకోండి, మీ మీద పడి మీరు ఏదో సెక్సువల్ గా చేసిండు అనుకుందాం ఎగ్జాంపుల్, రెండోసారి కూడా మీరు ఫస్ట్ సారి క్షమించారు, రెండోసారి కూడా చేసి అమ్మ ప్లీజ్ ఎవరికి చెప్పొద్దు, ఇంకా ఇది క్షమించండి అమ్మ మీ ఆయనకి చెప్పండి. అప్పుడు అది తెలియక చేసిన తప్పు కాదు, వాడు అత్యాచారానికి ఒక క్రైస్తవుల్ని హెరాస్మెంట్ చేస్తున్నారని ఇది వస్తుంది అనమాట. మీరు ఫస్ట్ సారి క్షమిస్తారు, క్షమాపణ ఉండదు కదా. అంటే ఫస్ట్ సారి క్షమిస్తారు, రెండోసారి క్షమించారు అంతే కదా. క్షమించడం అనేది దేని విషయంలో క్షమిస్తారు?
వాడు కొట్టినా తిట్టినా వాడు అలాంటి విషయంలో కొట్టడండి. క్షమిస్తారు. వాడు కొట్టడు, తిట్టడు. వాడు మిమ్మల్ని కొట్టడు. ఒక దెబ్బ కూడా కొట్టడు. శరీరకంగా శరీరకంగా ఎవడైనా క్షమించడు. శారీరకంగా ఎవరు క్షమించరు. క్షమించరు. అంటే మీరు శరీరకంగా ఇందాకే వాడు కదా ఎవరు క్షమిస్తాడు? ఇప్పుడు ఇందాకనే కదండి మా పాపకు చేస్తే క్షమిస్తాను, నాకు చేస్తే క్షమిస్తానని చెప్పారు కదా మీరు ఇందాకనే. అది తెలియక చేస్తాడు. పదే పదే సార్లు చెప్తున్నారు కాబట్టి అంటే అది రెండోసారి కూడా తెలియని తెలియక విషయం. చేసాడు. సరేనండి. ఇప్పుడు రెండోసారి కూడా తెలియకుండా చేసాడు. రెండోసారి కూడా ఏం తెలియదు. అటు ఫస్ట్ సారి తెలిసి లేదు. లైంగిక సంబంధ విషయంలో వాడు కావాలని చేస్తే ఎట్లా క్షమిస్తారు? ఓకే. అంటే లైంగిక ఒక సంబంధంలో హత్య అంటే ఒక అంటే హత్య ఎవరికైనా తప్పిదండి. ఒక్కసారి క్షమిస్తారు అంతే కదా. అంటే ఒకసారి క్షమిస్తారు. మీ పాపకైనా ఒకసారి మీకైనా క్షమిస్తారంటే ఒకసారి. ఒకసారే క్షమిస్తారంటే వాడు తెలుసో తెలియకో చేశాడో లేకపోతే ఏందనేదో అది చూసుకొని క్షమిస్తారు. కానీ ఆడు తెలిసే చేశాడంటే అప్పుడు క్షమించరు. ఆహా! ఉమ్. అంటే వాడు తెలియకుండా ఏదైనా చేసిన అంటే తప్పుని వాడు క్షమిస్తారు. తెలియకుండా ఎన్ని సార్లు వాడికి తెలియకుండా ఎన్ని సార్లు చేసినా క్షమిస్తారు. తెలిసి చేస్తే మీరు క్షమించరు. అంతే కదా? మీరైనా మీ పాప విషయంలోనైనా? తెలియకుండా ఎన్నిసార్లు చేస్తే క్షమిస్తారని నేను ఎక్కడ అన్నాను? ఒకసారి అయిపోయింది. అది లైంగిక సంబంధం, ఆ శరీర సంబంధం కాబట్టి వీడు దొంగతనం ఏదో కాదు కదా. దొంగతనమైనా ఒకసారి 2 సార్లు క్షమిస్తారు, తర్వాత ఓకే. క్షమించరు కదా. అంటే మీరు ఒకసారి లేదా 2 సార్లు క్షమిస్తారు గానీ, పదే పదే చేస్తే మీరు క్షమించరు. మీరైనా ఇది మీ పాప ఇది విషయంలోనైనా. అంతేనా? శరీర విషయంలోని ఎట్లా క్షమిస్తారు చెప్పండి? కరెక్టేనండి. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. ఎగ్జాక్ట్‌లీ పాయింట్. ఏంటంటే ఇప్పుడు మీరు శారీరకంగా పెట్టుకున్నది ఎవడైనా తెలియకుండా తెలిసి చేస్తాడు. తెలియకుండా చేయడు. అంతే కదా! ఒకవేళ అది కూడా తెలియకుండా చేస్తే అప్పుడు క్షమించేస్తారు. తెలిసి ఉమ్, చేస్తే మీరు క్షమించరు. అంతే ఉమ్, కదా! అంతే. అంతే. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా మంచిగుందండి. మంచి లాజిక్. ఉమ్. చాలా మంచిగుంది. సరే లాజిక్ ఇప్పుడు అక్కడ ఏం అంటే ఇప్పుడు లేదండి. మొత్తం మీద మీరేమంటారంటే, సరే ఇప్పుడు మీ మీరు పాప విషయము, మీ విషయం వదిలేద్దామండి. ఇంక అయిపోయింది. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టుకోవాలని నేను అనుకోవట్లేదు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీరు క్వశ్చన్ అడిగారు, నేను చెప్తున్నాను. అది నాకెప్పుడు ఏ ఏదైనా డౌట్ ఉన్నా మీకు కాల్ చేయొచ్చు కదండీ! అంటే ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా రోజుకు ఒకసారైనా కాల్ చేయొచ్చు కదా మీకు. ఓకే. రోజుకి ఒకసారి కాదు, వారానికి 2, 3 సార్లైనా కాల్ చేయొచ్చు. ఉమ్, మీ నంబర్ సేవ్ చేసుకుంటాను. మీరు చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారండి మంచిగా. నాకు కూడా ఉమ్, మీరు చెప్తుంటే యేసుప్రభుని నాకు కూడా నమ్ముకోవాలనిపిస్తుంది. అంత మంచిగా చెప్తున్నారు. సరే ఇప్పుడు ఇంకొక విషయం ఏందంటే, ఈ టాపిక్ పక్కన పెట్టేద్దాం. నేను అడిగే ప్రశ్న ఏందంటే, ఇప్పుడు మొత్తం మీద మీరు యేసుప్రభు దేవుడు. ఆయన గాని నమ్మాల్సిందే. నమ్మకపోతే ఎవ్వడు ఎన్ని మంచి పనులు చేసినా వాడు నరకానికెళ్తాడు. మా ఉమ్, ముత్తాత, మా తాత, మా పైనున్న జనరేషన్ అందరూ కూడా నరకంలోనే ఉంటారని చెప్పేసి మీరన్నారు. ఉమ్. అవునా కాదా? అంటే ఇప్పుడు ఈ 2 ఒకటి కాదంటారు. అంతేనా? ఆయన భయపెట్టలేదు, ఎక్కడా భయపెట్టలేదు, ఎవరిని భయపెట్టలేదు. అదేందండి మీరు ఇప్పటిదాకా మీరు భయపెట్టించే చెప్పారు కదా! మంచిగా చెప్పారు ఇప్పుడు మీరు కానీ ఏసైని ఇప్పుడు చెప్పలేదు. మీ ముత్తాత, మీ ముని ముత్తాత ఎక్కడున్నారు చెప్పండి? మీ ముత్తాత, మీ తాత ఎక్కడున్నారు ఇప్పుడు ప్రెజెంట్? వాళ్ళకి ఏసై తెలియదు కాబట్టి వాళ్ళు ప్రజెంట్ దేవుడితో మాట్లాడారు, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. మీరు ఇంతకు ముందే కదా మీరు నరకానికెళ్లారని చెప్పారు. నరకానికి తెలిసి యేసుప్రభుని తెలిసి నమ్మకపోతే ఆ! నరకానికి వెళ్ళిపోతారు. అసలు తెలియకపోతే వాళ్ళు కూర్చోబెడతాడు. వాళ్ళ జీవితం మొత్తం గూడా మంచిగా దాన ధర్మాలు హ్యాపీగా సంతోషంగా జీవించారండి. వాళ్ళు రాముడినో, కృష్ణునో ఏదో పూజించుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏ దేవుని తెలియదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా దేవుళ్ళ మీద నమ్మకాలు, విశ్వాసం ఉండేది ఎక్కువగా మన భారతదేశంలోనే. ఎవరు నాస్తికులుగా ఉండరు ఎక్కువ శాతం మన భారతదేశంలో. ఇప్పుడు ఉమ్, ఈ మధ్య నాస్తికత్వం పెరిగిందేమో మన మన ముత్తాత కాలంలో ఎవరు నాస్తికులు లేరు. ఉమ్, అందరూ ఏదో ఒక దేవుడిని ఏదో ఒక కుల దైవమో, గ్రామ దేవతనో ఏదో ఖచ్చితంగా దేవుడిని, దేవతను పూజించుకుంటూ ఉండడం అనేది మన భారతదేశంలో సాంప్రదాయం. అప్పట్లో ఉమ్, ముత్తాత కాలంలో. ఉమ్. అన్ని సో, దేశాల్లో ఉంటారండి, ఏదో ఒక దాన్ని నమ్ముకుంటారు. అన్ని ఖచ్చితంగా వాళ్ళు దేశాలకు ఏదో ఉంటాయి. ఒక దాన్ని నమ్ముకున్నారు కాబట్టి, ఉమ్. అప్పట్లో యేసు అనే క్యారెక్టర్ గురించి తెలీదు కాబట్టి వాళ్ళందరూ ఎక్కడికెళ్తారు? వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే ఆ రోజు కూడా మీరు ఇందాక ఏదైతే యెహోవా దేవుడు ఉన్నాడు అని అసలు యెహోవా అనే మాట్లాడుకున్నాం క్యారెక్టర్ కదా. తెలవదండి. వాళ్ళకసలు యేసు, యెహోవా, ఈ క్రైస్తవం, బైబిల్ ఏం తెలీదండి. అది ఇప్పుడు ఈ మధ్య ఈ బ్రిటిషోడొచ్చి తీసుకొచ్చి బలవంతంగా మన భారతదేశంలో రుద్దిండు. ఈ లేదు బ్రిటిషోళ్ళు లేదు. రాకముందు వరకు మీ ముత్తాత, మీ మున్న ముత్తాతలందరూ గూడా హిందువులుగానే ఉన్నారు. ఉమ్, అప్పుడు వరకు ఈ క్రైస్తవం అనేది మన భారతదేశంలో పెద్దగా లేదు. ఈ బ్రిటిషోళ్ళు వచ్చినాకనే ఇప్పుడు ఈ ఉమ్, మధ్య ఈ మత మార్పిళ్ళ వల్లనే బాగా పెరిగిపోయింది. మీ ముత్తాత, మీ ముని ముత్తాత సమయంలో ఇవి లెవ్వు అసలకి. ఉమ్, కాబట్టి వాళ్ళు ఏదో ఒక దేవుడిని, ఏదో ఒక దేవతను పూజించుకుంటూ ఉండేవాళ్ళు. ఉమ్, వాళ్ళు నరకానికెళ్తారని జెప్పి మీరు డిక్లేర్ చేసేసారు కదా! ఉమ్. చేశారా? చేయలేదా? చేశాను.
మరి నేను అదే అడుగుతున్నాను. మరి అలాగా శాడిస్ట్ దేవుడని మీకు అనిపించలేదా? మానవత్వం లేదా? దయ లేదా? కనికరం లేదా? అసలు ఈడేం దేవుడురా బాబు అని చెప్పేసి మీకెప్పుడో ఒక డౌట్ కూడా రాలేదా? అసలు ఈ రకమైనటువంటి మైండ్ సెట్ తోటి, ఈ రకమైనటువంటి మీరు బయట, బయట అందరితో పాటు తిరుగుతూ ఉంటే, మీరు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిలా మీకు అసలు అనిపించట్లేదా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? మీ పాప విషయంలో గాని, మీ విషయంలో గాని, మీరు చెప్పేది మీరు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి మీరు మాట్లాడుతున్నారా? అసలు ఉమ్. ఈడు ఏం దేవుడురా! అసలు ఇలాంటోడు జాలి, కరుణ, దయ లేకుండా అందరిని ఇప్పుడు ఎవడన్నా మంచి పనులు చేసి, చెడ్డ పనులు చేసి, నీతి క్రియలు బట్టి ఏదైనా తీర్పు ఉంటుందంటే అది వేరే కర్మ. ఇప్పుడు నువ్వు చేసుకున్న పాపాలు బట్టి నీకు నరకం ఉంటుంది. అది కూడా ఆ నరకం నువ్వు చేసిన తప్పుకు ప్రతి తప్పుకు శిక్ష అనుభవించాలి అనేది ఒక సిద్ధాంతం అనేది మానవత్వంతో మనుషులైన మనం పెట్టుకుంది. ఇప్పుడు ఉమ్. ఈయన దేవుడు అంటున్నాడు. ఎవరిని పడితే వాడు నరకం, వీడు నరకం, నమ్మలేదు, నరకం, నరకం, నువ్వు పరలోకం. నువ్వు ఎంతమంది అమ్మాయిలు రేపన్నా చెయ్యి. నువ్వు ఏమన్నా చేసుకో నీ జీవితం మొత్తం. నన్ను బాప్తిసం తీసుకొని నన్ను దేవుడిగా నమ్మావు కదా! పరలోకం అంతే. నువ్వేంటమ్మా? నువ్వు అసలు దేవుడిగా నన్ను నమ్మలేదు కదా! నీ జీవితం ఎంత నాశనం అయితే నాకెందుకు? నువ్వు నరకానికి వెళ్ళిపో అనడం అసలు ఇది శాడిస్ట్ కాదా? సైకో కాదా? అసలు ఇంతకు మించిన క్రూరుడు, రాక్షసుడు మన హిందూ గ్రంథాలలో కూడా రాక్షసులు కూడా ఇంత క్రూరంగా ఉండరు కదా! రాక్షసులు కూడా కొంచెం నీతి, కొంచెం జాలి, దయ అనేది ఉంటది. వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి గదా! కొన్ని లిమిట్స్ ఉంటాయి గదా! రాక్షసులకు కూడా ఉంటాయి గదా! మన హిందూ పురాణాల ప్రకారము రాక్షసులు అనబడే క్రూరాతి క్రూరమైనటువంటి రాక్షసులు కూడా మీరు చెప్పిన క్యారెక్టర్ యేసు అనే క్యారెక్టర్ ఇంత దుర్మార్గంగా ఉండడు గదా! ఈ ఈ యేసు అనే క్యారెక్టర్‌తో పోలిస్తే వాళ్ళు 1000 రెట్లు బెస్ట్ గదా! మీకేం కామన్ ఎవరు సెన్స్ పని చేయట్లేదా? మీకు బుర్ర పని చేయట్లేదా? మీరు అసలు ఆ మైండ్‌లో ఏం పెట్టుకున్నారు? ఎవరు మీకు ఇయన్నీ జెప్తున్నారు? ఈ విధమైనటువంటి బ్రెయిన్‌లో నింపి అసలది ఆ బైబిల్ పట్టుకుంటే మీరు పిచ్చోళ్ళయిపోతారు. లేదా పిచ్చోళ్ళందరూ కరెక్ట్ ఆ బైబిల్ పట్టుకుంటారా? అసలు ఈ రకమైనటువంటి మైండ్ సెట్ తోటి మీరు ప్రపంచాన్ని ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? దేశాన్ని మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? నాకైతే మీరు ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉంటే బుర్ర బద్దలైపోతుందసలకు. ఒక మనిషి ఎందుకు అనేవాడు, ఒక మనిషి ఎందుకు అనేవాడు, ఒక బద్దలైపోతుంది? మైండ్ ఉన్నవాడు, ఒక జ్ఞానముతో, ఒక యుక్తితో మీరు ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 10th చదివాను. 10థ్. అంటే అక్కడే అయిపోయిందనమాట. సో, ఒక మానవత్వంతో ఉన్నటువంటి నీతి ఇది కాదు గదా! ఇప్పుడు వాడు 100 మంది యేసు అమ్మాయిలు రేపులు ప్రభువారు జేసి, 100 మంది అమ్మాయిల జీవితాలు నాశనం జేసినోడు, చనిపోయే ఒక్క రోజు ముందు బాప్తిసం తీసుకోపోతే పరలోకానికెళ్ళొచ్చు అంటే, అది వాడి మనుషులు వల్ల బలి అయినటువంటి 100 మంది కుటుంబాలందరూ గూడా నరకంలో పడేస్తాడు అంటే, అసలు ఇక్కడే మీకు మానవత్వం అనేది సచ్చిపోయిందా? మీకు, మీ దేవుడికి, మీ బైబిల్‌కు సచ్చిపోయిందా? అసలు మనిషేనా? ఒక మనిషి అంటే ఇప్పుడు రాక్షసులకు సైతం ఉన్నటువంటి ఎథిక్స్ ఈడు దేవుడని చెప్పుకున్నటువంటి వీడికి లేదా? ఫస్ట్ కానించి నవ్వాలా అర్థం గాలేదు. ఏడవాలా అర్థం గాలేదు. అసలు ఇలాంటి సైకో శాడిస్టులు ఇంకా ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరిని ఎట్లా జెప్పి మార్చాలో చెప్పేసి నాకు అర్థం గావట్లేదు. మీరు కనీసము మాట్లాడేది నీతి విలువలు క కనీసము నైతిక విలువలు బేసిక్స్ థింగ్స్ గూడా లేకపోవడం ఏంటి? వాడు నాకు ఇప్పుడు పరలోకంలో ఎట్లుంటదండి? మీరు అంటే పరలోకంలో ఎలా ఉంటది ఇప్పుడు పరలోకంలో? మీరెప్పుడన్నా పరలోకం వెళ్ళొచ్చారా? అక్కడ ఏడుపు ఉండదు, ఆ! ఏముండవు? కన్నీరు ఉండదు, కన్నీళ్ళుండవు, ఏముండవు. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఆ! నీకు బాధ ఉండదు, ఆ! చింత ఉండదు. ఎవరు చెప్పారు ఇవన్నీ? బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది ప్రకటన బైబిల్‌లో? ప్రకటన. ప్రకటన గ్రంథంలో ఇయన్నీ ఎక్కడున్నాయి? ఏ రిఫరెన్సెస్ ఉన్నాయి మీకేమైనా తెలుసా? ఉం? అంటే ఎక్కడెక్కడున్నాయి? అంటే ఇప్పుడు ఈళ్ళు మీరు నరకంలో కాదండి. ఇప్పుడు వీళ్ళు నరకం అనేది శాశ్వత కాలమా? లేదా కొన్ని సంవత్సరాలు ఏమయ్యా ఉంటదా? ఒకటి చెప్తున్నాను, ఆ! హిందువులకైనా క్రైస్తవులకైనా హిందువు అనేది విందు కాదు అసలు మంది, సింధు ఆ! నాగరికత. సరేనండి మరి. ఇప్పుడు టైము బాగయింది. మనము ఉం. యేసు గురించి, యెహోవా గురించి నేను ఇంకొక ఉం. టాపిక్ మాట్లాడతాను.